హే గాయ్స్, మటన్తో ఈక్వల్గా పోటీ పడే మిల్ మేకర్తో ఫ్రై అయితే చేసేసుకుందామా. ఎప్పుడు రొటీన్గా మిల్ మేకర్ పులావ్ అలాగే మిల్ మేకర్ కర్రీసే అయిపోతున్నాయి. సో ఈసారి కొత్తగా ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను. దానికోసం మిల్ మేకర్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ కాస్త చల్లారాక మిక్సీలోని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే నీళ్ళు అవి పిండేసుకొని అది బాగా మనకి నానిందా లేదా అనేది చెక్ చేసుకొని మొత్తం నీళ్ళన్నీ స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే మొత్తం టర్న్ అవుట్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్లో మనకి ఐరన్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్తో మనకి కంపారిజన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తీసుకున్న మిల్ మేకర్ అనేది అలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా కొంచెం ఇగినంత వరకున మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మళ్ళీ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి మిల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొరియాండర్ అనేది వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నేను ఆ రోజు అయితే ముద్దపప్పు అండ్ అలాగే రసము మిల్ మేకర్ ఫ్రై అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.